సార్ నమస్కారం. సార్ శుభోదయం. నమస్కారం మాస్టర్ గారు. సార్ శుభోదయం సార్. నమస్తే. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్య మావాహయామి, స్థాపయామి, పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్య మావాహయామి, స్థాపయామి, పూజయామి. శుభోదయం అందరికీ. ఈరోజు ఆర్నాన్ మన భగవద్గీత అతి ముఖ్యమైన మార్గదర్శకం, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ లైక్ కంపాస్. ఒక అడవిలో వెళ్తుంటే తూర్పు ఎటు, పడమర ఎటు, దక్షిణ ఎటు, లేదా ఒక సముద్రంలో పోతుంటే మొత్తం 4 చుట్టూ సముద్రమే ఉంటుంది, ఏది ఉండదు. కానీ కంపాస్ పట్టుకొని తూర్పు 2 డిగ్రీలు, పడమర 2 డిగ్రీలు అని వెళ్తూ ఉంటారు. అట్లా మన వైద్యం కూడా కరెక్ట్ మెథడ్లో వెళ్తున్నామా లేదా అని ఒక మార్గనిర్దేశం ఇచ్చేది మన ఆర్గన్ ఆఫ్ మెడిసిన్, గుర్తుపెట్టుకోండి. అందుకని అందరు కూడా కంపల్సరీ ఇదొక బుక్, ఆర్గనాన్ ఒక బుక్, మరొక ఆర్గనాన్ దివ్యమైన బుక్. అంటే ఇట్స్ నాట్ ఏ ట్రాన్స్లేషన్, ఇట్స్ ఏ సపరేట్ డైరెక్టర్, గుర్తుపెట్టుకోండి. అంత మంచి బుక్. మనకు అర్థమయ్యే అంటే హనుమాన్ గారు అనుకున్నవి సూక్ష్మంగా ఇచ్చినవి మాస్టర్ గారు స్థూలంగా దాన్ని విపులంగా మనకు అన్ని ఇవ్వడం జరిగింది. కనుక ఈ 2 బుక్స్ కూడా అందరి దగ్గర ఉంచుకొని నిత్యం ఒక అగరబత్తి ముట్టియకుండా ఒక పేపర్ చదివే ప్రయత్నం చేయండి కనీసం. ఓకే, సరే. ఇవాళ మనకి ఏ అపార్జం ఎక్కువ లాస్ట్ 45 కదా. 45 అపార్జం చదివిన తర్వాత మనం డాక్టర్స్ మీట్ పెట్టుకున్నాం. ఓకే, ఇవాళ 46 అపార్జం. అయితే ఒక్కసారి మనం 45 ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. No two diseases differing, it's true in kind. రెండు వ్యాధులకు స్వభావంలో భేదం ఉన్నను, వేదనలు పుట్టించడం సామ్యం ఉన్నప్పుడు, అవి ఒకే శరీరంలోకి ఏకకాలమున సంభవించినప్పుడు అందు బలీయమైనది రెండవ దానిని శాశ్వత నివారణ చేయును. వెన్ టూ సిమిలర్ డిసీజెస్ మెట్ ఇన్ ఏ బాడీ, ఒకటే టైంలో, ఏకకాలంలో, ఎట్ ఏ టైం, అది దట్స్ బలీయమైనది రెండవ దానిని శాశ్వత నివారణ చేయును. ఇట్ వోంట్ సస్పెండ్, it won't occupy, but it will extinguish the weaker dynamic affection. అంటే ఒక బలమైన రోగము, బలహీన రోగం రెండు ఒకటే లక్షణాలు, సమలక్షణాలు శరీరంలో ప్రవర్తిస్తున్నప్పుడు
బలమైన వ్యాధి బలహీనమైన వ్యాధిని బహిష్కరింప చేయును. అది వ్యాధులు భౌతికములుగా గాక శక్తి యొక్క వికారముల ఒకటి చేత అందు శక్తి ఉండును గాని వ్యాధి అనబడే పదార్థం ఉండదు. ఇది మాత్రం అసలు ఇట్స్ ఏ గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఇట్స్ జెమ్ లైక్ ఇది కంపల్సరీ రిపీట్ చేయాల్సిన వ్యాధి అని ఉన్నది. మళ్ళొకసారి చదువుతాను వినండి అందరూ కూడా. వ్యాధులు భౌతికములుగా గాక శక్తి యొక్క వికారములగుట చేత అందు శక్తి ఉండును గాని వ్యాధి అనబడు పదార్థం ఉండదు. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెబుతాను వినండి. వ్యాధులు భౌతికములుగా గాక శక్తి యొక్క వికారములగుట చేత అందు శక్తి ఉండును గాని వ్యాధి అనబడు పదార్థం ఉండదు. ఎప్పుడు దిర్ ఈజ్ నో డిసీజ్, ఓన్లీ డిస్ఈజ్. ఈజ్ డిస్టర్బ్డ్, దెన్ ఇట్స్ కాల్డ్ డిసీజ్. బట్ దెర్ ఈజ్ నో సపరేట్ డిసీజ్. అట్లవి రెండు ఒకదానితో ఒకటి ఇమిడి ఉన్నప్పుడు చిన్నది పెద్దదానితో అంతమగును. ఈ సూత్రం అనుసరించి ఆడరమ్మ వ్యాధి చీము చేత అంటుపరిచినప్పుడు ఇక వాని శరీరమునకు మసూచికము సోకకుండా కాపాడినట్టు ప్రతిఘటన శక్తి ఏర్పడును. ఆడలంనకు మసూచునికి వేదన సామయం ఉన్నట్టే ఇట్లు నివారణ కారణము. ఇది లాస్ట్లో మనం చదువుకున్నది. ఒకసారి రివైజ్ చేసినాం. నెక్స్ట్ when very similar in their phenomena, when to dissimilar, రెండు ఒకటే లక్షణాలు ఉన్న వ్యాధులు శరీరంలో ఉన్నప్పుడు బలమైన వ్యాధి బలహీనమైన వ్యాధిని నిర్మూలించును. ఇది మనకు చెప్పింది. బట్ ఈజ్ ఎస్టింగ్విష్డ్ అన్నాడు. ఎస్టింగ్విష్డ్ ద న్యూ సిమిలర్ బట్ స్ట్రాంగర్ మార్బిడ్ potency controls the feelings of the patient and hence the life principle on account of its peculiarity can no longer feel the weaker similar which becomes extinguished exists no longer, for it was never anything material but a dynamic spirit like affection. This is a dynamic like affection, not a material. ని మళ్ళీ అని మనం క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది అనమాట మన లాస్ట్ 46లో 45లో చదువుకున్నది. ఇవాళ 46 కంపారిజన్ చదువుకుందాం. మెనీ ఎగ్జాంపుల్స్ మైట్ బి అడక్టెడ్ ఆఫ్ డిసీజెస్ విచ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ నేచర్ హ్యావ్ బీన్ హోమియోపతికల్లీ క్యూర్డ్ బై అదర్ డిసీజ్ ప్రెజెంటింగ్ సిమిలర్ సిమ్టమ్స్ where it not necessary, as our object is to speak about something determinate and indubitable, to confine our attention solely to those few diseases which are invariably the same, arise from the fixed miasm, hence merit a distinct name. అమాంగ్ అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీకు దీని ఇంతకుముందు చెప్పాం కదా. రెండు లక్షణాలు సారూప్యంగా ఉన్నప్పుడు బలమైన వ్యాధి బలహీనమైన వ్యాధిని నిర్మూలిస్తుంది. దానికి ప్రకృతిలో చాలా ఉపమానాలు ఉన్నాయి. వాటిని మనం మీకు క్లియర్గా చెప్తాను. నేచర్లో ఆల్రెడీ జరుగుతున్నదే నేను ఇక్కడ ఆ జరుగుతున్న దాన్ని నేను గమనించి ఈ వైద్య ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని అనుమానంగా చెప్తున్నారు అనమాట. అమాంగ్ దీస్ ది స్మాల్ పాక్స్ సో dreaded on account of the great number of its serious symptoms occupies the prominent position, and it has moved and cured a number of maladies with similar symptoms. స్మాల్ పాక్స్ అమ్మవారు ఉంటుంది కదా, అమ్మవారు వచ్చినప్పుడు దాని యొక్క సమాన లక్షణాలు ఉన్న శరీరంలో వచ్చినప్పుడు ఏవైనా సరే వెళ్ళిపోయి అమ్మవారు మాత్రం మిగిలిపోతుంది. How frequently does smallpox produce violent ophthalmia, sometimes even causing blindness, and see by its inoculation Digotax cured a chronic ophthalmia permanently and leprosy another. On amaurosis of 2 years duration,
consequent on suppressed scald head was perfectly cured by it, according to claim అని ఆయన ఏం చెప్పిండు, suppressed scald head was frequently cured. ఒక చర్మ వ్యాధి అణిచిపెట్టడం వలన ఒకడు గుడ్డివాడాయను, కొంతకాలం మసూచి వచ్చి తగ్గగా వాడి దృష్టి చెక్కబడాడు. ఒక 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 ఆయనకి ఏమైంది, చర్మ వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని మందిస్తే కంటి దృష్టి పోయింది. మళ్ళీ మసూచి వచ్చింది అంటే అమ్మవారు వచ్చిన తర్వాత మళ్ళీ కంటి దృష్టి బాగుపడింది. ఎందుకు? దే ఆర్ సిమిలర్ ప్లేన్ దే ఆర్ టచింగ్. And how often does smallpox cause deafness and dyspnea? And both these chronic diseases it removed, and on reaching its acme, as J.F.R. Claus observed, swelling of the testes, even of a very severe character, is a frequent symptoms of smallpox, and on this account it was enabled as claim observed to cure by virtue of similarity a large hard swelling of the left testicle consequently on a bruise, and another observer saw a similar swelling of the testicle cured by it. మరొకరికి చాలా కాలం నుంచి స్థిరపడిన వృషంలో బాబు తగ్గిపోయింది. ఒక ఆయనకి ఏంది స్మాల్ పాక్స్ అణిచిపెట్టిన తర్వాత టెస్టికల్ వాపు అంటే వృషణంలో బీజంలో చెప్పాలంటే పురుషుల్లో ఉండే బీజాల్లో వాపు వచ్చినాయి. మళ్ళీ అమ్మవారు వస్తే ఆ బీజం వాపు తగ్గిపోయిందట. అది వీళ్ళకి అబ్జర్వేషన్స్ అవన్నీ ఇక్కడ మనం చెప్తున్నాడు. అమాంగ్ ది troublesome symptoms of smallpox is a dysenteric state of the bowels, and it is subdued, as F.R. Wirth observed a case of dysentery as a similar morphic agent. Smallpox coming after vaccination as well on account of its greater strength as its great similarity at once removes entirely the cowpox homeopathically and does not permit it to come to maturity. But on the other hand, the cowpox when near maturity does, on account of its great similarity, homeopathically diminish very much the supervening smallpox and make it much milder, as Marhi and many others testify. ఆటలమ్మ వచ్చిన వానికి తగ్గిన వానికి మసూచి వచ్చినచో చాలా తేలికగా వచ్చిపోవును. మసూచి అంటే మీజిల్స్, ఆటలమ్మ అంటేనేమో చికెన్ పాక్స్. అసలు ఆ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు మీజిల్స్ వచ్చినా కూడా తెలియదు, అంత ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే పెద్ద డిసీజ్ ఉన్నప్పుడు చిన్న డిసీజ్ సిమిలర్ డిసీజు ఎక్కువ ఎఫెక్ట్ చూపించదు. ఇదనమాట మొత్తం చెప్పింది ఇక్కడ. చెప్తాను. ది ఇనాకులేటెడ్ కోపాక్స్ whose lymph besides the protective manner contains the contagion of a general cutaneous eruption of another nature, consisting of usually small dry pimples resting on a small red areola, frequently conjoined with round red cutaneous spots and often accompanied by a most violent itching with red rashes on which rash appears in not a few children several days before, more frequently however after the red areola of the cowpox and goes off in a few days, leaving behind small red hard spots on the skin. The inoculation of cowpox, I say after it has been taken cured frequently and permanently in a homeopathic manner by the similarity of its accessory mechanism, analogous cutaneous eruptions of children, often very long standing and of very troublesome character, as a number of observers assert. ఆటలమ్మ చీముతో టీకాలు వేసిన వాడికి మసూచి రాదనంటే ಎಲ್ಲರೂ అంగీకరించిందే వ్యాక్సినేషన్.
వ్యాక్సినేషన్ చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్, కోపాక్స్ ఏ peculiar symptom of which is to cause tumefaction of the arm cured after it broke out a swollen half paralyzed arm. Next, okay. Cowpox which caused tumefaction of the arm, swollen half paralyzed arm. అమ్మవారు వచ్చిపోయిన తర్వాత నరాల బలహీనత వచ్చిన తర్వాత స్వాలన్ హాఫ్ ప్యారలైజ్డ్ ఆర్మ్ అది తగ్గిపోయిందంట అమ్మవారు వచ్చిపోయిన తర్వాత. అంటే ఇవన్నీ కూడా ఏంటి, ఇవి వచ్చి అవి స్థిరపడిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే అమ్మవారు వచ్చిందో మళ్ళీ అవన్నీ క్లియర్ అయిపోయినాయి అనమాట. ఈ చెవిడి కానీ ఈ హాఫ్ ప్యారలైజ్డ్ ఆర్మ్ కానీ ఇవన్నీ కూడా. ది ఫీవర్ అక్యుపైయింగ్ కౌపాక్స్ which occurs at the time of the production of red areola cured homeopathically intermittent fever in two individuals as a hunger Hodge reports confirming that J. Hunter already observed these two fevers similar cannot coexist in the same body. ఒకటే లక్షణాలతో ఉండే రెండు జ్వరాలు ఒక శరీరంలో ఒకటేసారి ఉండవని హంటర్ గారు గమనించడం జరిగింది. The measles bears a strong resembling in the character of its fever and cough to the whooping cough, and hence it has the basculin noticed in an epidemic where both these affections prevailed, that many children who then took measles remained free from whooping cough. They would all have been protected from and rendered incapable of being infected by the whooping cough in that and all subsequent epidemics by the measles of its whooping cough were not a disease and that has only a partial similarity to the measles. That is to say, it had also a cutaneous eruption similar to what the latter possesses. As it is, however, the measles can but preserve a large number from whooping cough, and that only in the epidemic prevailing at the time. If, however, the measles come to contact with a disease resembling in its chief symptoms the eruptions, it can indisputably remove and affect the homeopathic cure of the latter. Thus, a chronic herpetic eruption was entirely and permanently cured by the breaking of the measles, as Cotam observed the excessively burning miliary rash on the face, neck, and arms, and had lasted 6 years and was aggravated by every change of weather, and the invasion of measles assumed to form the swelling of the surface of the skin. After the measles had run its course, the exanthema was cured, returned no more. స్కిన్ ఎరప్షన్ వచ్చింది, వాతావరణ మార్పు వల్ల ఎప్పుడు వచ్చేది, ఎప్పుడైతే అమ్మవారు వచ్చిందో అది కూడా తగ్గిపోయిందని ఇన్ని ఎగ్జాంపుల్స్ని ప్రకృతిలో గమనించి వీళ్ళ యొక్క స్టేట్మెంట్స్ ఆధారంగా నేను కూడా గమనించడం జరిగింది అని హనుమాన్ గారు చెప్తున్నారు. ఒక్క నిమిషం. ఒక్కసారి మాస్టర్ గారు ఇచ్చింది ఒకసారి చదువుకుందాం. ప్రకృతి సిద్ధంగా జరుగుతున్న దానిపై సంఘటనలకు నిదర్శనం లేదిగో ఉదాహరణలు. ఒకరికి మసూచి వచ్చిపోయిన తర్వాత కంటి జబ్బు నయమైనది. ఎందుకో ఒకసారి అమ్మవారు వచ్చి కన్ను పోయింది, మళ్ళీ ఎప్పుడైతే అమ్మవారు వచ్చిందో మళ్ళీ కంటి జబ్బు సెట్ అయింది. ఒక చర్మవ్యాధి నడిచిపెట్టిన వలన ఒకడు గుడ్డివాడైను, కొంతకాలం మసూచి వచ్చి తగ్గగా వాని దృష్టి చక్కబడను. ఎప్పుడైతే అమ్మవారు వచ్చి కన్ను పోయిందో మళ్ళీ అమ్మవారు వాడికి అనుకోకుండా వచ్చిందంట దేవుడి దయ వల్ల. అప్పుడు మళ్ళీ కన్ను దృష్టి బాగుపడింది. మసూచి వలన ఒకనికి చెముడు పూర్తిగా నివారణమయ్యాను. అంతకుముందు చెవి వినిపించేది కాదంట, అమ్మవారు వచ్చిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే అమ్మవారు వచ్చిందో మళ్ళీ చెవి చక్కగా వినిపిస్తుంది. చాలా కాలం నుండి స్థిరపడి ఉన్న వృషణముల వాపు తగ్గిపోయాను. ఎప్పుడైతే టెస్టికల్స్ వాపు ఉన్నాయో అది కూడా ఎరప్టివ్ ఫీవర్ అంటారు వాటిని, అమ్మవారు వస్తే తగ్గిపోయింది అనమాట.
ఆటలమ్మ వచ్చి తగ్గిన వానికి మసూచి వచ్చినచో చాలా తేలికగా వచ్చి పోవును. ఎప్పుడైతే స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ ఆల్రెడీ అటాక్ అయిందో అప్పుడు మీజిల్స్ సోగాలు అటాక్ అయినా కూడా పెద్ద ఎఫెక్ట్ చూపించకుండా వెళ్ళిపోతుంది. ఆటలమ్మ చీమతో టీకాలు వేసిన వారికి మసూచి రాదంటే ಎಲ್ಲರೂ అంగీకరించింది. మనం వ్యాక్సిన్స్ ఇస్తాం కదా, అది కొంతవరకు నిజం లేకపోలేదు, కానీ దాని యొక్క థియరీ మళ్ళీ వేరు. అది పర్టూసిస్, బీపీటీ వ్యాక్సిన్ అవన్నీ ఇస్తారు కదా, డీపీటీ వ్యాక్సిన్, సారీ, డీపీటీ వ్యాక్సిన్ ఆ డిసీజ్ రాదంటే కరెక్టే, కానీ వాడి యొక్క జనరల్ ఇమ్యూనిటీ మొత్తం డౌన్ అవుతుంది. జనరల్ ఇమ్యూనిటీ వల్ల వాడి యొక్క రకరకాల డిసీజెస్ కూడా మన ఎంటర్ అవుతాయి. ఈ డిసీజ్ రాదంతే. అందుకని వ్యాక్సిన్ ఎక్కువ మటుకు మనం ప్రిఫర్ చేయం. ఆటలమ్మ చీముతో టీకాలు వేసిన వానికి మసూచి రాదంటే ಎಲ್ಲರೂ అంగీకరించింది. ఆటలమ్మ వలన దురదలు, పొక్కులు తరచుగా నివారణమగును. ఎందుకు? అవి సిమిలర్గా ఉంటాయి కనుక. అమ్మవారు వస్తే అంతకుముందు చిన్న చిన్న ర్యాషెస్ అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. పొంగు జ్వరము చర్మ వ్యాధులను నివారించును. ఆటలమ్మ వలన మలేరియా జ్వరము నివారణమయ్యను. దీన్ని ఆధారంగా కొని హంటర్ అన్న శాస్త్రజ్ఞుడు సిద్ధాంతం చేశాను. ఆటలమ్మ వల్ల మలేరియా జ్వరం నివారణమైంది. హంటర్ అనే శాస్త్రజ్ఞుడు ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టింది. ఏంది? సామ్యము గల వేదనలతో కూడిన రెండు జ్వరం వ్యాధులు ఒకే మారు సోకుట సంభవము కాదు. సిమిలర్గా ఉండే రెండు డిసీజెస్ ఒకే శరీరంలో ఒకటేసారి ఉండవు అని ఆయన హంటర్ అనే మహానుభావుడు గమనించి ఇవ్వడం జరిగింది అని హనుమాన్ గారు చెప్తున్నారు. ఈ 9 ఉదాహరణలు బట్టి తేలిదేమనగా వేదనా సమయం ఉన్న చోట చిన్న వ్యాధిని పెద్ద వ్యాధి పూర్తిగా నివారించును. ఎక్కడ వేదనా సముదాయం ఉన్నప్పుడు మాత్రమే. అది గమనించండి. ఇది మనకి ఇక్కడ ఇవాళ అన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి, ఈ ఎగ్జామ్స్ ద్వారా నేను ఈ సార్పి ఔషధ విధానాన్ని సృష్టిలో గమనించి నేను ఇవ్వడం జరిగింది అని హనుమాన్ గారు చెప్పినారు. ఇది 46 సఫారిజంలో మనకి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, సరే, నెక్స్ట్ ఏం చదువుకుందాం ఇవాళ? చెప్పండి. ట్రాన్స్లిటిస్. ఓకే, ఆల్రెడీ టైం ఎక్కువైపోయింది. ట్రాన్స్లైటిస్ ఏం చదివినామండి మనం ట్రాన్స్లైటిస్లో? లాస్ట్ చాప్టర్లో, లాస్ట్ సెషన్లో బెల్డోనా, ఎపిస్, హెపార్సల్. ఈ 3 అయిపోయాయి కదా. బెల్డోనా, ఎపిస్, హెపార్సల్ఫేన్ 3 కంప్లీట్ అయ్యాయి ట్రాన్స్లైటిస్లో. ఇప్పుడు మనం నెక్స్ట్ రెమెడీ, ఇంపార్టెంట్ రెమెడీ, మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ. అంటే ఇలా చదువుకోవడం వల్ల మనం కొన్ని రెమెడీస్ బాగా కొన్ని మిస్ అవుతాం, రొటీన్ ప్రాక్టీస్ నుంచి బయటకు వస్తాం అనమాట. అందుకని మళ్ళీ చదువుకోవడం. ఇట్లా కూడా ఏదో టాన్సిల్స్ వచ్చినాగానే మెర్సాలు ఇవ్వడం, టాన్సిల్స్ రాగానే పల్స్లో ఇవ్వడం, బెల్లుడా ఇవ్వడం, ఇటువంటి కాకుండా నుంచి రొటీన్ ప్రాక్టీస్ నుంచి మనం కొంచెం బయటకు వచ్చేసి కరెక్ట్ మంది ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సరే, ఇంకొక రెమెడీ. డాక్టర్ గారు, సార్ చెప్పండి. హెపార్సల్ఫ్ లో ఫస్ట్ ఫార్ములేషన్ ఉంటుంది కదా టాన్సిల్స్ లో ఉండదా? అవునండి, ఆ ఉంటుంది. పాయింట్ మనం యాడ్ చేయలేదు, అందుకనే లేదండి, చెప్పాం. చెప్పారా? అది నేను నోట్ చేయలేదు. చెప్పాం. ఓకే, నెక్స్ట్ అనదర్ రెమెడీ. థ్రోట్ వెరీ డార్క్ రెడ్ అండ్ బ్లూయిష్ రెడ్. డార్క్ రెడ్, బ్లూయిష్ రెడ్. ఓకే, నెక్స్ట్ టాన్సిల్స్ స్వాలన్, ఎస్పెషల్లీ రైట్ సైడ్ టాన్సిల్స్ వాచి ఉంటుంది. నేను సిమ్టమ్స్ చెప్తాను, మీరు రెమెడీ చెప్పాలా. సీనియర్స్ ఉన్నారు కదా వాళ్ళు. టాన్సిల్ ఇన్ ద రైట్ టాన్సిల్ స్వెల్లింగ్ అండ్ every attempt to swallow, excruciating shooting pain through both ears, sometimes pain in the root of the tongue while eating. ఏదైనా మింగడానికి పోయినా కూడా గొంతులోంచి నొప్పి చెవులోనికి పాకుతూ ఉంటుంది. అది మర్చిపోకండి. పెయిన్ మళ్ళీ ఒకసారి చెబుతా వినండి. ఆన్ ఎవ్రీ అటెంప్ట్ టు స్వాలో, ఎక్స్క్రూజియేటింగ్ షూటింగ్ పెయిన్ త్రూ బోత్ ఇయర్స్. ఇక్కడ నుంచి పెయిన్ గొంతులో మింగడానికి పోతే చెవులకు పాకుతూ ఉంటుంది. ఏ రెమెడీ చెప్తారు ఎప్పుడైనా? వైటోలక్ కోసం. గుడ్, సరే, అందుకే నేను చెప్పాను ఆ పాయింట్. గుడ్, బాగా చెప్పారు.
అంటే మీకు కూడా సిమ్టమ్ యొక్క అంటే కొత్త వాళ్ళకు కూడా సిమ్టమ్ యొక్క వాల్యూ మీకు అర్థమవుతుంది. అందుకని మళ్ళీ ఈ విధానంలో పోతున్నాను నేను. ఓకే, సరే. ఇప్పుడు మీకు వైటలోక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్? వైటలోకలో ముఖ్యంగా మనకు కనిపించేది ఏంటంటే డార్క్ రెడ్ అపియరెన్స్. గొంతంతా డార్క్ రెడ్ అంటే ఈవినింగ్ ఎట్లా ఉంటుంది ఆకాశం? డార్క్ కలర్లో రెడ్ కలర్లో రెండు కలిపి ఉంటుంది, అట్లా ఉంటుంది. హస్కీ కలర్ అంట దాన్ని. రెడ్ విత్ రెడ్ వైట్ స్ట్రీక్స్. ఇంకోటి రెడ్గా బాగా ఇంకో కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో బాగా రెడ్గా వాచి ఉండి తెల్లని చారలాగా ఉంటాయి. ఇట్ ఇస్ మోస్ట్ అడ్వాన్స్డ్ ప్యాథాలజీ ఆఫ్ ది టాన్సిల్స్, గుర్తుంచుకోండి. అటువంటి దాంట్లో కూడా ఫైటోలాకా బాగా పనిచేస్తుంది. వెన్ సిమ్టమ్స్ అగ్రీ. ఏ సిమ్టమ్ ఉంటుంది? ఆన్ అటెంప్ట్ టు స్వాలో పెయిన్ షూట్స్ టు ఇయర్స్, అది సిమ్టమ్. ఉవ్యులా డ్రాప్సికల్, కొన్నాళ్ళుగా నీటి తిత్తిలాగా వాచి ఉంటుంది ఉవ్యులా. నెక్స్ట్ పెయిన్ ఇన్ ద రైట్ సైడ్ థ్రోట్ షూట్స్ టు ద రైట్ ఇయర్, అది ముఖ్యమైన పాయింట్. ఇంకొకటి పెయిన్ ఇన్ ద రైట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. రైట్ సైడ్ ఎక్కువ ఉంటుంది ఫైటోలాకా డీలో. రైట్ సైడ్ పెయిన్ ఉంటుంది. రైట్ సైడ్ టాన్సిల్ పెయిన్ షూట్స్ టు రైట్ ఇయర్. నెక్స్ట్ అగ్రవేషన్ ఫ్రమ్ హీట్, వేడి తాగలేరు అస్సలు. హాట్ కోల్, ఎందుకో వేడి తాగలేరు అంటే లోపల ఆల్రెడీ ఉంగులం పెట్టింది అంటారు తెలంగాణ భాషలో. లోపల వేడి ఉంగులం పెట్టినట్టుందండి, అంతే వేడి నిప్పు కనుక పెట్టినట్టుంది అంటారు. అట్లా అంత వేడిగా ఉంటుంది లోపల. రైట్ సైడ్ అగ్రవేషన్ ఫ్రమ్ లిక్విడ్స్ కెనాట్ సాలో వాటర్. లిక్విడ్స్ అస్సలు తాగలేడు. నెక్స్ట్ బర్నింగ్ హీట్, బాగా వేడిగా ఉంటుంది, మంటగా ఉంటుంది. రఫ్ అండ్ డ్రైనెస్ కూడా ఉంటుంది, బాగా డ్రైగా ఉంటుంది. ఇదన్నమాట మనకి. ఓకే, మళ్ళొకసారి ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను. డాక్టర్ కాళీ, సిఎస్ కాళీ సేస్ టాన్సిల్ స్వాలెన్ ఫస్ట్ bloodshot red and thereafter white streaks on the posterior surface of the fauces. ఫస్ట్ ఏమవుతుంది? బ్లడ్ రెడ్, బాగా హస్కీ కలర్లో డార్క్ రెడ్ కలర్లో ఫస్ట్ టాన్సిల్ వాచి ఉంటుంది. క్రమక్రమంగా కొంచెం రోజులు పెరిగే కొద్దీ దాని మీద తెల్లని చారలు ఏర్పడతాయి. అంటే ఏంటి అర్థం చెప్పండి? These white streaks, if persist for a long time, look like diphtheria patches as they coalesce and get thick. ఇట్లా వచ్చాయి తెల్లచారాలంటే డిసీజ్ ఈజ్ ప్రోగ్రెసింగ్. ఆర్ ఒకటేమో డిఫ్తీరియాకి దారి తీయొచ్చు, రెండోదేమో టాన్సిల్ వాచి చీమట్టు ఉండొచ్చు. ఈ రెండు పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, గమనించండి ఖచ్చితంగా. టాన్సిల్ స్వాలన్ ఎస్పెషల్లీ రైట్ సైడ్. వైటోలాకాలో ఎక్కువ మటుకు రైట్ సైడ్ ఎఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మీరు చదువుకున్న నోట్స్లో కూడా రైట్ సైడ్లో మీకు వైటోలాకా ఉంటుంది, చూసుకోండి మీరు కదా. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎఫెక్షన్స్లో వైటోలాకా రైట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ గ్లాండ్యులర్ స్వెల్లింగ్ విత్ హీట్ అండ్ ఇన్ఫ్లమేషన్, బాగా వేడిగా ఉంటుంది. సెన్సేషన్లో రాసుకోండి పాయింట్. వైటోలాకాలో మీరు రాసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా నోట్స్లో సెన్సేషన్ ఆఫ్ వైటోలాకా, లొకేషన్ ఏమో రైట్ సైడ్, సెన్సేషన్ వచ్చేసరికి అపియరెన్స్కి వచ్చేసరికి డార్క్ రెడ్ హ్యూ కలర్, అంటే కొంచెం డార్క్ రెడ్ బ్లూయిష్ రెడ్ కలర్ ఉంటుంది అపియరెన్స్. లొకేషన్ ఏమో రైట్ సైడ్ ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది. సెన్సేషన్కి వచ్చేసరికి హీట్ అండ్ ఇన్ఫ్లమేషన్, బాగా వేడిగా, చెప్పే కదా ఇంతకుముందు ఉంగులం పెట్టినట్టు ఉంటుంది. బర్నింగ్ ఇన్ ద థ్రోట్ యాజ్ ఇఫ్ హాట్ కాయిల్ ఇన్ ద థ్రోట్, గొంతులో బాగా వేడి నిప్పు పెట్టినట్టు ఉంటుంది. థ్రోట్ ఫీల్స్ రఫ్, నారో అండ్ హాట్, గొంతంతా దగ్గరికి ముడుచుకుపోయినట్లుండి వేడిగా ఉంటుంది. సెన్సేషన్ ఆఫ్ డ్రైనెస్ ఇన్ ద థ్రోట్ అండ్ పోస్టీరియర్ ఫాసెస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు ఎవరంటే రాసుకోండి ఇది కూడా. సెన్సేషన్ ఆఫ్ డ్రైనెస్ ఇన్ ద థ్రోట్, బాగా మొత్తం కూడా ఎండిపోయినట్టు ఉంటుంది. మనము డ్రైనెస్ అనగానే స్పాంజ్ ఒకటే గుర్తు రావద్దు. గొంతు నొప్పి వచ్చి డ్రైనెస్ ఉందంటే
వి ఆల్సో ఫైండ్ ఫైటల్ యొక్క డి గుర్తుంచుకోండి. దాన్ని ఫైటల్ యొక్క డెకాండ్రా దాని పేరు, ఫైటల్ యొక్క డెకాండ్రా, కానీ మనం ముద్దుగా ఫైటల్ యొక్క డి అని పిలుచుకుంటాం. కుడ్ నాట్ స్వాలో థ్రోట్ డ్రై అండ్ రఫ్. థ్రోట్ ఎట్లా ఉంటుంది? డ్రై అండ్ రఫ్, బాగా ఎండిపోయినట్టుండి రఫ్గా ఉంటుంది. థ్రోట్ ఫీల్స్ లైక్ ఏ కవర్న్ అగ్రవేటెడ్ ఫ్రమ్ హాట్ డ్రింక్స్. వెచ్చగా అస్సలు తాగలేడండి. అగ్రవేషన్ ఫ్రమ్ హాట్ డ్రింక్స్లో ఇది రాసుకోండి వాళ్ళని రాసుకోకపోతే. అగ్రవేషన్ ఫ్రమ్ హాట్ డ్రింక్స్ ఉందా అండి? అగ్రవేషన్ హాట్ డ్రింక్స్లో ఫైట్లో ఒక డి ఉంది, చూసుకోండి. మీరు కూడా చూసుకోండి, మొన్న రాయించిన. ఓకే, అగ్రవేషన్ ఫ్రమ్ హాట్ డ్రింక్స్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. అగ్రవేషన్ ఫ్రమ్ హాట్ డ్రింక్స్లో ఏవే ఉంటాయి ఇంకా ఫైట్లోక కాకుండా? చెప్తారు ఎవరైనా? పల్స్టిల్లా, లెకసిస్, ఫాస్ఫరస్, ఎపిస్, బ్రయోనియా, కోకస్ క్యాక్టై. ఈ రెమెడీస్ అన్ని కూడా అగ్రవేషన్ ఫ్రమ్ హాట్ డ్రింక్స్. ఒకసారి రిపీట్ చేస్తున్నాను. పల్స్టిల్లా, లెకసిస్, బ్రయోనియా, కోకస్ క్యాక్టై, ఫాస్ఫరస్, ఎపిస్, ఫైటోలక్క డెకాండ్రా. ఇవన్నింటి కూడా వెచ్చగా తాగితే బాధలన్నీ ఎక్కువ అవుతాయి. నెక్స్ట్, వైల్ రైడింగ్ ఇన్ ఫోర్ నోన్ సెన్సేషన్ ప్లగ్ ఇన్ థ్రోట్. గొంతులో ఏదో పట్టేసినట్టు ఉంటుంది అనమాట. గొంతు నాట్ అమ్యూనిటీ బై హాకింగ్, ఇట్లా గొంతు సరాయించిన కూడా రాదు. బర్నింగ్ హీట్ ఇన్ థ్రోట్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. యాజ్ ఆఫ్ కోల్స్ ఆఫ్ ఫైర్, వేడిగా నిప్పు కనిక పెట్టినట్టు ఉంటుంది. యాజ్ ఇఫ్ ఏ రెడ్ హాట్ ఐరన్ బాల్ వాజ్ లార్జ్ ఇన్ ద ఫాసెస్. ఐరన్ బాల్ లోపల ఉంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్, మచ్ పెయిన్ ఎట్ ది రూట్ ఆఫ్ ది టంగ్. గొంతులో రూట్ ఆఫ్ ది టంగ్లో విపరీతమైన నొప్పి ఉంటుంది, చాలా సివియర్ పెయిన్ ఉంటుందండి ఇందులో. వైట్లోకల్లో షూటింగ్ పెయిన్ ఇన్ టు ద ఇయర్స్. కెనాట్ స్వాలో ఎనీథింగ్ హాట్ ఆర్ లిక్విడ్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వేడిగా ఏది తాగలేడు. టాన్సిల్స్ స్వాలన్ విత్ బర్నింగ్, కెనాట్ స్వాలో ఈవెన్ వాటర్, మంటగా ఉంటుంది. విత్ ఎవ్రీ అటెంప్ట్ టు స్వాలో ఎక్స్క్రూజియేటింగ్ షూటింగ్ పెయిన్స్ త్రూ బోత్ ఇయర్స్. Sometimes pain in the root of the tongue while eating. Burning is so great that it seems as if a red hot coil or iron is being placed there. వేడిగా ఐరన్ పెట్టినట్టు ఉంటుంది. మొడాలిటీస్, అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ వెదర్. అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ వెదర్లో వాటిలోక చాలా ముఖ్యమండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్, డ్యామ్ వెదర్. తేమ వాతావరణంలో వచ్చే గొంతు నొప్పులలో రైట్ సైడ్ ఉండి పెయిన్ షూటింగ్ టు రైట్ సైడ్ ఉండి బాగా వేడిగా మంటగా ఉంది గొంతులో, వెచ్చగా తాగలేకపోతున్నాడంటే వాటిలో ఒక గుడ్డిగా మూసుకొని ఇచ్చేయచ్చు. ఈ సిమ్టమ్సే. ఓకే, అగ్రవేషన్ ఎట్ నైట్, రాత్రిపూట ఎక్కువ ఉంటాయి బాధలు. నెక్స్ట్, డ్రై వెదర్లో హాయిగా ఉంటుంది. నెక్స్ట్, స్వాలింగ్ అగ్రవేట్, గొంతు మింగుతుంటే బాగా నొప్పిగా ఉంటుంది. ట్రెమ్లింగ్ ఆఫ్ హ్యాండ్స్ వైల్ స్వాలోయింగ్, మింగడానికి పోతుంటే చేతులు వణుకుతాయి. ఎందుకు? అంత పెయిన్ ఉంటుంది వీడికి, చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. ఇదండి వాటిలో ఒక డి. ఒకసారి సమ్మరైజ్ చేస్తాను, ఒకసారి వినండి. పెయిన్ ఇన్ థ్రోట్, సివియర్ పెయిన్ ఇన్ ద థ్రోట్, మోస్ట్లీ రైట్ సైడ్ థ్రోట్లో బాగా సివియర్ పెయిన్ ఉంటుంది. అండ్ వైల్ స్వాలోయింగ్, మింగడానికి పోతే పెయిన్ షూట్స్ టు థ్రోట్ టు ఇయర్, ఎస్పెషల్లీ రైట్ సైడ్. నెక్స్ట్, అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ డ్రింక్, అదే హాట్ డ్రింక్స్, వేడి అస్సలు తాగలేడు. ఎందుకు? యాజ్ ఇఫ్ దెర్ ఈస్ కోల్స్ ఆఫ్ ఫైర్ ఇన్ ద థ్రోట్, గొంతులో బాగా వేడిగా మంట పెట్టినట్టు ఉంటుందండి. ఆ పాయింట్ మర్చిపోవచ్చు. చల్ల తాగితే కొంచెం బాగుంటుంది వాటిలో ఒక డీలో. నెక్స్ట్, అపియరెన్స్ ఎట్లా ఉంటుంది? రెడ్ బ్లూయిష్ కలర్, బాగా బ్లూయిష్ కలర్లో రెడ్గా వాచి ఉంటుంది తోటంతా కూడా. నెక్స్ట్,
డ్రైనెస్ అండ్ రఫ్నెస్ ఇన్ ద థ్రోట్, మొత్తం ఎండిపోయినటువంటి డ్రైగా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా పైటలాక్క డీలో మనకి కనిపించే ముఖ్యమైన పాయింట్లు గుర్తుంచుకోండి. అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ డ్యాంప్ వెదర్ కూడా ఉంటుందండి. ఈ వర్షాకాలంలో వచ్చే గొంతు నొప్పుల్లో చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. నెక్స్ట్, డ్రైనెస్ అండ్ రఫ్నెస్, బర్నింగ్ అండ్ స్మార్టింగ్. డ్రైనెస్ చెప్పుకున్నాం, డ్రైనెస్ కదా. ఎవ్రీ అటెంప్ట్ టు స్వాలో సెన్స్ షూటింగ్ పెయిన్ త్రూ ఇయర్స్. మింగడానికి పోతే చెవులకి నొప్పిలేస్తూ ఉంటుంది. యాసినైట్రికంలో కూడా ఆ సిమ్టమ్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇంకో రెమెడీ ఏంటండి, అదే సిమ్టము, యాసినైట్రికం. ఏ పాయింట్, వెన్ హీ వాంట్స్ టు అటెంప్ట్ టు స్వాలో పెయిన్ షూట్స్ టు ద ఇయర్స్. ఓకేనా. యాజ్ ఇఫ్ ఏ బాల్ రెడ్ హాట్ ఐరన్ లార్జ్ ఇన్ ద థ్రోట్ అయిపోయింది. నెక్స్ట్, గొంతు అసలు ఎంత పెయిన్ ఉంటుందంటే ఈవెన్ వాటర్ కూడా మింగలేదు, అనేబుల్ టు స్వాలో ఈవెన్ ద లిక్విడ్. బ్లూయిష్ రెడ్ ఇన్ఫ్లమేషన్, ఇది కూడా అయిపోయింది కదా. ఓకే, ఇదండి వైటల్ డీలో మనం తీసుకున్న పాయింట్స్. ఈ వెజిటబుల్ డాక్టర్ గారు షూటింగ్ పెయిన్ బోత్ ఇయర్స్, ఇంకో మెడిసిన్ ఏదన్నారు, ఇంకో డ్రగ్? యాసిడ్ నైట్రికం. యాసిడ్ నైట్రికం. నెక్స్ట్, ఓకే, థ్యాంక్ యూ. వాటిలో ఒక ఈ వెజిటబుల్ మెర్క్యూరీ, దీని పేరు ఏం పేరండి? వాటిలో ఒకటికి ఏం పేరు, ఇంకో పేరు? వెజిటేబుల్ మెర్క్యూరీ సార్. వెజిటబుల్ మెర్క్యూరీ. అంత మెర్క్యూరీ, మెర్క్సాల్ ఎంత ఉంటుందో అంత డెప్త్ ఉన్న రెమెడీ అండి ఇది కూడా, గుర్తుంచుకోండి. అంత ఇంపార్టెంట్ రెమెడీ, బట్ ప్లాంట్ రెమెడీ. అందుకని ఏమన్నాడు ఇక్కడ, వెజిటబుల్ మెర్క్యూరీ. సిమ్టమ్స్ కూడా చాలా సిమిలర్గా ఉంటాయి మెర్క్సాల్కి, దీనికి. ఇండికేటెడ్ ఇన్ సోర్ థ్రోట్స్, గ్లాండ్ స్వాలెన్, థిక్ టినేషియస్ మ్యూకస్, సిమ్టమ్స్ వర్స్ ఎట్ నైట్. మెర్క్సాల్లో కూడా రాత్రిపూట బాధలు ఎక్కువ అవుతాయి, వీటికి కూడా రాత్రిపూట నొప్పులు ఎక్కువ అవుతాయి. ఏకింగ్ ఇన్ ఆల్ బోన్స్, బాడీ ఫీల్స్ బ్రూయిజ్డ్ అండ్ సోర్, బెడ్ ఫీల్స్ హార్డ్. ఒళ్ళంతా విపరీతమైన నొప్పులుగా ఉంటాయి టాన్సిల్స్ వాచినప్పుడు. అవి కూడా నొప్పులు అన్నీ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి, రాత్రి పూట ఎక్కువ ఉంటాయి. ఎందుకు? ఇట్ ఈజ్ ఏ గ్రేట్ యాంటీస్టిఫిలిటిక్ రెమెడీ, గుర్తుంచుకోండి. వైట్లొక్క మౌత్ ఈజ్ ఫోటెడ్, కంపు వాసన ఉంటుంది, నోరంతా వాసన ఉంటుంది. టంగ్ కోటెడ్, స్వాలింగ్ కోల్డ్ లిక్విడ్స్ రిలీవ్ ద పెయిన్. నాలుగే కోటింగ్ ఉంటుంది, అంటే పూత పూసినట్టుండి చల్ల తాగితే కొంచెం నయంగా ఉంటుంది. ఎందుకు చల్ల తాగితే ఎందుకు బాగుంటుంది చెప్పండి? గొంతులో ఆల్రెడీ వేడిగా ఉంటది కదా, ఆ ఉపశమనం. థ్రోట్ ఈజ్ డ్రై అండ్ హాట్ యాజ్ ఇఫ్ కోల్స్ ఆఫ్ ఫైర్, ఆల్రెడీ వేడిగా నిప్పులు పోసినట్టు ఉంటుంది. వామిటింగ్స్, అగ్రవేషన్ ద పెయిన్, లెక్సిస్లో ఉంటుంది. పెయిన్ అండ్ స్టిఫ్నెస్ ఇన్ ద సర్వైకల్ రీజన్, అది పెయిన్ అండ్ స్టిఫ్నెస్ ఉంటుంది, రెండు కూడా ఉంటాయి. ఇంకేమైనా పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తా, ఒక్క నిమిషం. పోర్క్ రూట్ అంటారు, పోక్ రూట్, దీని పేరు కామన్ నేమ్ పోక్ రూట్. ఓకే, చల్లని తేమ వాతావరణం వచ్చే బాధల్లో చాలా వాటిలో ఒకటి ఇండికేట్ అవుతుందండి. వర్షాకాలంలో తేమ వాతావరణంలో వాటిలో చాలా ఇంపార్టెంట్ ఉంది. సోర్ బ్రూయిజ్డ్ ఫీలింగ్ ఆల్ ఓవర్ ది బాడీ, వాళ్ళంతా విపరీతమైన నొప్పులుగా ఉంటుంది. సోర్ బ్రూయిజ్డ్ feeling all over the body, causing the patient to groan, and while like rostocodendron, he feels as if he must move. The act moving greatly aggravates all his pains and soreness. అయితే రొస్టాక్స్ లాగా ఉంటాయని గుర్తుంచుకోండి. ఫైట్లో అక్కడికి రెండింటికి దగ్గర సంబంధం ఉంటుంది. రొస్టాక్స్లో లాగా ఇందులో కూడా ఒళ్ళంతా విపరీతమైన నొప్పులుగా ఉండి
తేమ వాతావరణంలో ఎక్కువ అవుతాయి. రుస్టాక్స్లో తేమ వాతావరణంలో ఎక్కువ అవుతాయి, దీనికి తేమ వాతావరణంలో ఎక్కువ అవుతాయి. అయిన తర్వాత రుస్టాక్స్లో కూడా గొంతు నొప్పి ఉంటుంది, గుర్తుంచుకోండి. అయిన తర్వాత రుస్టాక్స్లో బాడీ పెయిన్స్ ఎట్లా ఉంటాయో ఫైట్లోకటిలో పెయిన్స్ అట్లాగే ఉంటాయి. అయిన తర్వాత స్టార్టింగ్ స్టెప్స్లో మొట్టమొదట కదలడానికి వెళ్ళినప్పుడు ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది, అది కూడా గుర్తుంచుకోండి. ఒళ్ళంతా నొప్పులుగా దంచినట్టు ఉంటుంది. నెక్స్ట్ tonsils red swelling with white spots which sometimes coalesce and form patches. Pains run up into the ears. Pains up into the ears. అది చెప్పుకున్నాం కదా. Throat of dark red color. Cannot drink hot fluids. Breast very hard, swollen, hot and painful. గుర్తుంచుకోండి. టాన్సిల్స్తో పాటు స్త్రీలలో వృషణములు నొప్పి ఉండి వేడిగా ఉంటాయి. టచ్ చేస్తే ఇట్లా వేడిగా ఉంటాయి వృషణాలు, అంతా వేడిగా ఉంటాయి. లోపల వేడిగా ఉంటుంది, వాళ్ళకు కూడా వేడిగా ఉంటుంది. బ్రెస్ట్ వెరీ హార్డ్, స్వెలన్, హాట్ అండ్ పెయిన్ఫుల్. మెమరీ ఆప్సెస్, హేస్ట్ అండ్ సపరేషన్. స్త్రీలలో బ్రెస్ట్లలో వచ్చే చీమగడ్డలు చాలా బాగా పనిచేస్తుంది. అందుకని ఈ బ్రెస్ట్ ఆప్సెస్లో అలోపతి కన్నా హోమియోపతి చాలా బెటర్ అండి, గుర్తుంచుకోండి. అసలు అలోపతితో పోలిస్తే మనం చాలా బెటర్. దాన్ని కరెక్ట్గా చూసి ఎగ్జామ్ చేసి చీమ ఎట్లా ఉంది, నొప్పి ఎట్లా ఉంది గమనించి మరి మంది ఇవ్వగలిగితే మాత్రం సూపర్గా తగ్గుతుందండి. అందుకని ఫైట్లోకటి చాలా ఇంపార్టెంట్ రెమెడీ ఇన్ ద బ్రెస్ట్ యాప్సెస్. వాళ్ళ అలోపతిలో ఏం ఉండదు, ఒక రెండు అంటే ఏం ఉండదని ఉద్దేశం కాదు, యాంటీబయాటిక్స్ ఇస్తారు, తగ్గకపోతే టక్కున ఆపరేషన్ అంటారు, వేరే మార్గమే లేదు. బట్ వీ హ్యావ్ గుడ్ ఆప్షన్స్. నెక్స్ట్ ఫిస్టులస్ గేపింగ్ యాంగ్రీ అల్సర్స్ ఇన్ ద మామే. అది స్త్రీలలో స్తనాలలో చీమ బట్టి చిన్న హోల్ కూడా పడుతుంది, చీమ బట్టి. అంత అడ్వాన్స్ స్టైల్లో కూడా ఇది బాగా మనకు వస్తుంది. కంపు వాసన, ఇకోరస్ ఫెటిఫైడ్, కంపు వాసనతో కూడి ఉంటుంది. It is irresistible inclination to bite the teeth and gums. like కొరకాలు ఉంటుంది పనులు నొప్పి వచ్చినప్పుడు కూడా. ఇట్ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ కన్కామినెంట్ సిమ్టమ్ అంటారు దీన్ని. ఇది గుర్తుంచుకోండి, ఇది రాసుకోండి. ఇర్రెసిస్టిబుల్ ఇంక్లినేషన్ టు బైట్ ద టీత్ అండ్ గమ్స్ టుగెదర్. ఇట్లా కొరకాలు ఉంటుంది బాగా. గొంతు నొప్పి ఉండొచ్చు, లేదా పిల్లల్లో పనులు వచ్చే టైంలో కూడా ఇట్లా కొరకాలు ఉండొచ్చు, అదనమాట. ఓకే. అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ డ్యామ్ వెదర్, aggravation at night, aggravation from motion, drinking hot drinks from nursing child, rising from seat. ఇంతకు ముందు చెప్పుకున్న స్టాక్స్కి దీనికి దగ్గర పోలికలు ఉంటాయని. కూర్చొని లేస్తే ఎక్కువ బాధలంగానే మన స్టాక్స్తో పాటు ఫైట్లోకటి కూడా గుర్తుంచుకోండి. బెటర్ బై కోల్డ్ డ్రింక్స్, అది. ఇట్ ఆక్యుపైస్ ది పొజిషన్ బిట్వీన్ బ్రయోని అండ్ రస్టాక్స్. ఇది బ్రయోనియాకి రస్టాక్స్ దగ్గరగా ఉంటుంది, రెండింటి మధ్యలో ఉంటుంది. ఎందుకు? వాళ్ళంతా నొప్పులు ఉండి కూర్చొని లేస్తే ఎక్కువ అవుతుంది. రైట్ సైడ్ లైక్ బ్రయోనియా, డ్రైనెస్ లైక్ బ్రయోనియా, అర్థమైందా? అయిన తర్వాత బెటర్ బై కోల్డ్ డ్రింక్స్ లైక్ బ్రయోనియా. బట్ స్టార్టింగ్ స్టెప్స్ అగ్రవేషన్ లైక్ రస్టాక్స్. పడుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి, నైట్ టైం బాధలు ఎక్కువ అవుతాయి, ఇవన్నీ కూడా రస్టాక్స్ లాగా ఉంటాయి. అందుకని రెండింటి మధ్యలో ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. ఓకేనండి? ఎవరికైనా అర్థం కాయింది? ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఇందులో? ఫైట్లోకటి డీలో దేకండ్రా. ఏమండి, ఏమైనా డౌట్ ఉందా? క్లియర్గా ఉంది సార్, అన్ని క్లియర్గా ఉంది సార్, అర్థమైంది. చాలా ఇంపార్టెంట్ రెమెడీ అండి ఫైట్లోక. ఓకే సార్. మేడం చెప్పండి. నా పేరు శ్రీకళ, హైదరాబాద్. అమ్మా చెప్పండి అమ్మా. అర్థమైంది సార్, కానీ ఫైటర్లోక బెర్రీకి డీకి డిఫరెన్స్ చెప్పరా సార్? ఫైట్లోక బెర్రీ వేరు, ఫైట్లోక డి వేరు. దాని యొక్క సిమ్టమ్స్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సో యాక్చువల్ వెయిట్ లాస్కి దానికి ఫైట్లోక బెర్రీ వాడతారు, దానికి ఎక్కువ ప్రూవింగ్స్ లేవు. ఫైట్లోక బెర్రీకి ఎక్కువ ప్రూవింగ్స్ లేవు. ఫైట్లోక బెర్రీ జనరల్గా
వెయిట్ లాస్లో ఎక్కువ మటుకు వాడుతూ ఉంటారు. బట్ ఫైట్లోక డికండ్రా వెల్ ప్రూవ్డ్ రెమెడీ. దాని సిమ్టమ్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకే స్పీషియస్ కాకుండా ఒకటే జాతి చెందిన చెట్లు ఉండొచ్చు, కానీ దాని యొక్క లక్షణాలు ఎక్కువ ప్రూవింగ్స్ ఎక్కువ జరగలేదు కనుక దాని యొక్క లక్షణాలు ఎక్కువ తెలియవు ఫైట్లొక్క బెర్రీది. బట్ వెయిట్ లాస్కి మాత్రం చాలామంది ఫైట్లొక్క బెర్రీని వాడతారు మొదటి నుంచి అని కూడా. ఓకే, క్లియరా అమ్మా? సార్ సార్ నేను క్లియర్ అనిల్ సార్. బాబు సార్. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు ఈ ఇండికేషన్స్ సేమ్ అలానే ఉండే లక్షణాలు లెఫ్ట్ సైడ్ ఉన్నా కూడా ఇవ్వచ్చా సార్ ఫైట్ లెక్క? కాదండి, మెయిన్గా మళ్ళీ ఆ లక్షణాలు ఉంటే వేరే ఉంటాయి, వేరే రెమెడీస్ ఉంటాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండి వేడి వేడిగా ఉండే మళ్ళీ మళ్ళీ వేరే వేరే దగ్గు ఉంటుంది, చూసి చెప్తాను మీకు. లెక్సిస్ కూడా ఉంది కదా, వేడి వేడి తాగితే ఎక్కువ అవుతాయి. లెఫ్ట్ సైడ్ ఉంది, లెక్సిస్ కావచ్చేమో చూసుకోవాలా. ఓకేనండి? ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? నమస్కారం అండి. సార్ చెప్పండి సార్. నమస్తే అండి. మీ వాయిస్ శ్రీనివాసులండి. మేషర్ రైట్ సైడ్ కి మెర్కాయోడ్ ఫ్లామ్ వాడుతుంటాం కదా సార్. చెప్పండి. మెర్కాయోడ్ ఫ్లామ్ ఇస్తుంటాం కదా సార్ రైట్ సైడ్ కి. హలో, మాట్లాడండి సార్. వినిపిస్తుందా సార్? దానికి దీనికి కొద్దిగా చెప్తారా తేడా? చాలా ఉన్నాయి. రైట్ సైడ్ మీరు ఇంతకుముందు క్లాస్కి వచ్చారా సార్? విన్నాను సార్. రైట్ సైడ్ టాన్సిల్స్ వాచే ఏ రెమెడీస్ ఉన్నాయి చెప్పండి. రైట్ సైడ్ ది పల్సటిల్లా, పైటోలక్క, మెర్కాయోడ్ ఫ్లాము. అంటే ఇది కూడా మెర్క్సాల్ కి దగ్గర ఉంటది కదా సార్ మెర్కాయోడ్. సార్ అందుకనేసి దానికి రిలేషన్ కొద్దిగా చెప్తారా అని. చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ముందైతే రైట్ సైడ్ ని ముందు అంటే రైట్ సైడ్ ఓన్లీ రిలేషన్ కాకుండా నేను చెప్తాను క్లియర్. అందుకని ఒక మాట చెప్తున్నాను. రైట్ సైడ్ అనగానే మెర్కాయోడ్ ఫ్లావమ్ ఒక్కటే కాకుండా మిగతా చాలా ఉన్నాయి. మెర్క్ ప్రోటోయోడ్ అని పేరు కూడా ఉంటుంది దానికి. చెప్తాను ఇవాళ. అవును సార్, అలాగే. దాని కంపారిజన్ చెప్తాను ఇప్పుడు. ఓకే, లైకోపోడియం కూడా రైట్ సైడే, ఎపిస్ మెలిఫికా రైట్ సైడే, బెలడోనా రైట్ సైడే, బ్రయోనియా రైట్ సైడే. ఇవన్నీ కూడా రైట్ సైడ్ టాన్సిల్ వాచినప్పుడు వచ్చే మనకు కంపారిజన్ రెమెడీస్ అనమాట. ఓకే, రైట్ మెర్కాయోడ్ ఫ్లావమ్ కూడా ఇప్పుడు చెప్తాను. అది చెప్పిన తర్వాత మీకు కంపారిజన్ చెప్తాను. ఓకేనా అండి? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సరే, ఓకే. నెక్స్ట్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ మెర్క్ ప్రోటోయోడైడ్. చెప్పారు ఇంతకు సార్, మెర్క్ ప్రోటోయోడైడ్ కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. అది కూడా రైట్ సైడ్, స్ట్రాంగ్లీ రైట్ సైడ్ రెమెడీ. మెర్క్ ప్రోటోయోడైడ్ కూడా రైట్ సైడ్ రెమెడీ. దానికి ఇంకో పేరు మెర్కయోడియం ఫ్లావమ్. ఓకే, ఒక్క నిమిషం. మెర్కయోడియం ఫ్లావమ్ ఎంఐఎఫ్ అంట దాన్ని. ఎంఐఆర్ ఏమో రైట్ సైడెడ్, ఎంఐఎఫ్ ఏమో లెఫ్ట్ సైడ్ రైట్ సైడెడ్. ఎంఐఆర్ అంటే మెర్క్ అయోడియం రూబ్రమ్, అది ఏమో లెఫ్ట్ సైడ్ అండి. దాన్ని మెర్క్బిన్ అయోడ్ అంటారు. అది ఎక్కువ ఇండికేట్ అవుతుంటుంది, ఎక్కువ వాడతారు కూడా. మెర్క్బిన్ అయోడ్ ఎక్కువ వాడతారు. మెర్క్ ప్రోటోయోడైడ్ రైట్ సైడ్ అనమాట ఇది. ఓకే, అది చెప్తాను ఇప్పుడు. ఓకే, ఫస్ట్ మెర్క్ ప్రోటోయోడైడ్ రైట్ సైడ్ కదా, కంపారిజన్లో మనకు అర్థమవుతుంది కనుక బాగా వాడదాం. స్ట్రాంగ్లీ రైట్ సైడ్, రిమైన్ రైట్ సైడ్, టంగ్ వెరీ థిక్లీ కోటెడ్ విత్ yellow or light brown base. రైట్ మెర్క్ ప్రోటోయోడైడ్ ఆర్ మెర్క్ అయోడైడ్ ఫ్లామ్లో ఎంఐఎఫ్ అని చెప్తాను. ఊరికే అంత పెద్దగా చెప్పడం గొంతు ఇవాళ కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకని ఎంఐఎఫ్లో రైట్ సైడ్ ఎక్కువగా ఉంటుంది. టంగ్ వెరీ థిక్లీ కోటెడ్, yellow or white, yellow or brown, థిక్లీ కోటెడ్, బాగా కోటింగ్గా ఉంటుంది. ఎక్సెసివ్ సిక్రేషన్ ఆఫ్ టెనేసియస్ మ్యూకస్ ఇన్ ద థ్రోట్. థిక్ టెనేసియస్ అంటే కొంచెం చిక్కగా ఉంటుంది అనమాట. విచ్ ఈస్ డిఫికల్ట్ టు మూవ్.
గొంతు ఇట్లా కదిలించలేడు, అని కూడా అనలేడు, అంత నొప్పి ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్, ఉదయం పూట లేవగానే ఎక్కువ ఉంటుంది. అఫెన్సివ్ ఫేటెడ్ ఓడర్, అఫెన్సివ్ ఫేటెడ్ ఓడర్, గొంతులోంచి కూడా కంపు వాసనతో కూడా ఉంటుంది. ఇది రెండిట్లో ఉంటుంది, ఫైటోలక్కా ఉంటుంది, మెర్క్ ప్రోటోయోడెడ్ రెండు కూడా ఉంటుంది. వార్మ్ డ్రింక్స్ అగ్రవేట్స్ పెయిన్, ఇందులో కూడా వెచ్చని పానీయాలు తాగితే ఎక్కువగా ఉంటుంది. ఫైటోలక్కా కూడా వెచ్చని పానీయాలు తాగితే ఎక్కువగా ఉంటుంది. పేషెంట్ వెరీ లాంగ్విడ్ అండ్ ఎక్సెసివ్లీ టైర్డ్, నాజియా ఎట్ సైట్ ఆఫ్ ఫుడ్, ఫుడ్ చూస్తే విపరీతమైన వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, తినబుద్ధి కాదు. ఇది ఫైటోలక్కా డీలో ఉండదు, అర్థమైందండి? ఇది కూడా ఫైటోలక్కా డీలో ఉండదు. ఫైటోలక్కా డీలో రైట్ సైడ్ ఉంటుంది, డ్రైనెస్ ఉంటుంది. ఈ రెండిట్లో కామన్, మీరు అన్నట్టుగా వేడి వేడిగా తాగితే ఎక్కువ అవుతుంది, చల్ల తాగితే బాగుంటుంది. దీస్ ఆర్ కామన్ బిట్వీన్ ఎంఐఎఫ్ అండ్ ఫైటోలక్కా డి. కానీ ఫుడ్ తినడానికి పోతే ఆకలేకపోవడం, నాజియా రావడం అంటే వికారం, వామిటింగ్ సెన్సేషను, ఇవన్నీ కూడా మెర్క్ ప్రోటోయోడైడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇంకొన్ని పాయింట్స్ కూడా చెప్తాను, ఇప్పటికే కాదు. విపరీతమైన దాహంగా ఉంటుంది మెర్క్ ప్రోటో అయోడైడ్. ఎంఐఎఫ్లో విపరీతమైన దాహం ఉంటుంది, రైట్ సైడ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. వెరీ ఫాస్ట్ రెమెడీ, మెర్క్ ప్రోటో అయోడైడ్ వెరీ ఫాస్ట్ రెమెడీ, ర్యాపిడ్ రెమెడీ. ఫైటోలక్కా డీలో అంత ర్యాపిడిటీ ఉండదు, ఫైటోలక్కా డీలో దీనంత ర్యాపిడ్గా ఉండదు. మెర్క్ ప్రోటో అయోడైడ్లో ఎంత ర్యాపిడిటీ ఉంటుందో ఫైటోలక్కా డి అంత ర్యాపిడ్గా ఉండదు. వెరీ డీప్ యాక్టింగ్ రెమెడీ ఫైటోలక్కా డి కన్నా మెర్క్ ఎంఐఎఫ్ వెరీ డీప్ యాక్టింగ్ రెమెడీ. యాంటీసెప్టిక్ రెమెడీ, రెండు కూడా యాంటీసెప్టిక్ రెమెడీసే. బోత్ ఆర్ అగ్రవేషన్ ఎట్ నైట్, రెండింటికి కూడా కోల్డ్ డ్యాంపేచర్, తేమ వాతావరణంలో రెండింటికి కూడా ఎక్కువ అవుతాయి. గుర్తుంచుకోండి, సార్ చాలా మంచి క్వశ్చన్ ఇచ్చారు, అడిగారు ఇవాళ. ఏది రెండింటి కంపారిజన్ చెప్పండి సార్ అని. రెండింటికి కూడా తేమ వాతావరణంలో బాధలు ఎక్కువ అవుతాయి. కోల్డ్ రాట్ వెన్ పర్స్పైరింగ్, అది నెక్స్ట్. బోన్ పెయిన్స్ కూడా రెండిట్లో ఎక్కువ ఉంటాయి, అందులో ఉంటుంది, ఇందులో ఉంటుంది. బట్ ఇందులో హార్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది మెర్క్ అయోడియం ఫ్లావంలో. ఎంఐఎఫ్లో అది ఫైటోలక్కా డి కన్నా హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది, ఏమైనా టిష్యూస్ చాలా హార్డ్గా ఉంటాయి. బోత్ ఆర్ మోర్ ర్యాపిడ్ అండ్ ఇండస్ట్రియస్, గుర్తుంచుకోండి, చాలా ర్యాపిడ్గా ఉంటుంది. బోత్ ఆర్ ఇండస్ట్రియస్, చాలా పని చేయాలనే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ఓకే, రెస్ట్ అగ్రవేట్స్ ఆక్యుపేషన్ డైవర్ట్స్, పని చేస్తుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ ఎంట్రీ పాయింట్ ఏంటంటే రైట్ సైడ్ మెర్క్యూరీ, మెర్క్సాల్ సిమ్టమ్స్ ఉండి, పండ్ల గుర్తులు ఉండి, ఇవన్నీ ఉంటే రైట్ సైడ్ ఉన్నాయండి. పండ్ల గుర్తులు ఉన్నాయి, సలైవేషన్ ఉంది, నైట్ టైం ఎక్కువ ఉన్నాయి, ఒళ్ళునవంతలు నొప్పులుగా ఉన్నాయి, నోర దుర్వాసనగా ఉంది బాగా, అంటే మీకు ఎంఐఎఫ్ బాగా వస్తుంది. అయితే ఇది ఎంట్రీ పాయింట్ కింద తీసుకోవచ్చు. వెన్ ది మెర్క్యూరీ ఈజ్ రైట్ సైడెడ్, వీ కెన్ థింక్ ఆఫ్ ఎంఐఎఫ్, మెర్క్ ప్రోటోయోడైడ్. అయిన తర్వాత ఇఫ్ నాట్ ఎనర్జెటిక్, పేషెంట్ కూడా ఎంత ఇబ్బందిగా ఉన్నా బాగా ఎనర్జెటిక్గా ఉంటాడు, దట్ ఈస్ ద మెర్క్యూరీ. ఫైటోలక్కాలో అంత ఎనర్జీగా ఉండరు వాళ్ళు, అవి గుర్తుంచుకోండి. చాలా ఇండస్ట్రియస్, చాలా ఒక యాక్టివ్గా ఉండి, ఎంత యాక్టివ్గా ఉంటారంటే మెర్క్ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారండి. ఇంకోటి అయోడియంలో కలిసింది, అందులో ఇంకా యాక్టివ్గా, ఇంకా తొందరగా ఎనర్జీగా ఉంటారు. వాడు నొప్పి ఉన్నా కూడా
అంత ఎనర్జీగా ఉంటారు. ఫైట్ లోకల్లో అట్లా ఉండరు. అదనమాట. నెక్స్ట్ లైవ్లీ మెర్రీ టాక్టివ్, బాగా సరదాగా ఉంటారు. మెర్క్ ప్రోటోయోడైడ్ వాళ్ళు చాలా సరదాగా ఉంటారు. మెర్రీ అండ్ గుడ్ నేచర్డ్ అండ్ ఈజ్ డిస్పోజ్డ్ టు బి డిసైడెడ్లీ merry and good natured while in open air. He always feels cheerful in a warm room. He is generally dull and depressed. Actually dull గా ఉంటాడు, డిప్రెస్ గా ఉంటాడు, కానీ ఒక్కోసారి చాలా సరదాగా కూడా ఉంటాడు. Destructive, a general disposition, he can say scarcely resist the temptation to throw his lamp through the window. Destructive nature, చాలా డిస్ట్రక్టివ్ నేచర్ ఉంటుంది. ఇంపల్సెస్ కూడా ఉంటాయి. ఓకే, డిస్ట్రక్టివ్ నేచర్ కూడా ఉంటుంది మెర్కైడ్ ఫ్లేవర్లో. డిజైర్ టు ట్రావెల్, చాలా ఎనర్జెటిక్గా ఉంటారండి వీళ్ళు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా డిజైర్ టు ట్రావెల్, తిరుగుతూనే ఉంటారు. నెక్స్ట్ హార్డ్నెస్, ఇండ్యూరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫైట్లో ఒకరితో పోలిస్తే. నెక్స్ట్ నెక్స్ట్ నాజియా అట్ సైట్ అండ్ స్మెల్ ఆఫ్ ది ఫుడ్ ఎక్కువగా ఉంటుంది. నాజియా అట్ ది సైట్ అండ్ స్మెల్ ఆఫ్ ది ఫుడ్ అనేది ఎంఐఎఫ్లో చాలా ప్రామినెంట్గా ఉంటుంది, చాలా ప్రామినెంట్ అండి. ఫెయింట్ సిక్ ఫీలింగ్ ఇన్ ది హైపోగాస్ట్రియం బిఫోర్ ద స్టూల్. బ్లాక్ డిశ్చార్జెస్ విత్ ఆర్ వితౌట్ స్టూల్. మోషన్ వచ్చినా రాకపోయినా మోషన్ నుంచి కూడా బ్లడ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయంట. నాజియా ఎట్ ద సైట్ ఆఫ్ ది స్మెల్ ఆఫ్ ది ఫుడ్. వీక్ ఎంటీ ఫీలింగ్ ది స్టమక్, కడుపులో ఎంటీ ఫీలింగ్ ఉంటుంది. ఇదండి, ఇది మెర్క్ అయోడియం ఫ్లావం ఆర్ మెర్క్ ప్రోటోయోడైడ్. మీకు డౌట్స్ ఉంటే అడగండి, ఒకసారి రివైజ్ చేస్తాను కావాలంటే. సార్ ఫుడ్ వాస్ అన వల్ల వికారం సార్, ఇది నాజియా ఇప్పుడు మీరు చెప్తుండేది. నాజియా ఫ్రమ్ ది సైట్ అండ్ స్మెల్ ఆఫ్ ది ఫుడ్ అంటే కోల్చికంలో కూడా ఉంటుంది కదా ఇది. కోల్చికం, కాకులస్, సెపియా, ఆర్సికం ఆల్బమ్, ఇవన్నిట్లో కూడా ఆ లక్షణం ఉంటుంది ఖచ్చితంగా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, బాగుంది. ఇంకా సార్ ఇంతకుముందు బ్రయోనియా, రూస్టాక్స్, ఫైటోలక్క 3 చెప్పారు. అవి దానిలకు సేమ్ మూవింగ్ లో ఉంటుంది, బ్రూయిజ్డ్ పెయిన్ ఉంటుంది. బట్ పెక్యులర్ గా డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది సార్? డ్రై ఉంటుంది. బ్రయోనియా ఈజ్ కంప్లీట్లీ రైట్ సైడెడ్ కదా. బెటర్ బై కోల్డ్ డ్రింక్స్ ఉంది, అందులో ఉంది. కానీ బ్రయోనియా రైట్ సైడ్ ఉంది, ఫైటోలక్క రైట్ సైడ్ ఉంది. కానీ అఫెన్సివ్నెస్ నైట్ టైం బ్రయోనియా వాడికి పడుకుంటే బాగుంటుంది కదా, ఫైటోలక్క వాడికి పడుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి. నైట్ టైం వాడికి కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. బ్రయోనియా నైట్ టైం హాయిగా పడుకుంటాడు. నైట్ టైం బ్రయోనియా వాడికి కొంచెం స్లోగా ఉంటుంది. ఫైటోలక్క ఇంకొంచెం ర్యాపిడ్గా ఉంటుంది. మెర్క్ అయోడియం ఫ్లావం ఎంఐఎఫ్ ఇంకా ర్యాపిడ్గా ఉంటుంది, ఇంకా ఫాస్ట్ రైట్ సైడే. ఏం సార్ అయిన తర్వాత రస్టాక్స్కి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఎక్కువ ప్రామినెంట్గా ఉంటుంది. రస్టాక్స్ కూడా డ్యామ్ వెదర్లో ఎక్కువ ఉంటుంది, తేమ వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. స్టార్టింగ్ స్టెప్స్ అగ్రవేషన్ రెండిట్లో ఉంటుంది. కానీ ఫైటోలక్క ఏమో రైట్ సైడ్, రస్టాక్స్ ఏమో లెఫ్ట్ సైడ్.
ఫైటోలక్క వాడికి ఏమో చల్లగా తాగితే బాగుంటుంది, రస్టాక్స్ వాడికి వేడిగా తాగితే బాగుంటుంది. అయిన తర్వాత అఫెన్సివ్నెస్, రస్టాక్స్ చాలా ర్యాపిడ్ రెమెడీ, ఫైటోలక్క అంత ర్యాపిడ్ రెమెడీ కాదు. ఓకేనండి. రస్టాక్స్లో అంత అఫెన్సివ్నెస్ ఉండదు, ఫైటోలక్క డీలో చాలా అఫెన్సివ్నెస్ ఉంటుంది. ఓకే సార్. చెప్పండి సార్, క్లియరా? డాక్టర్ గారు, క్లియర్ సార్, మంచి క్వశ్చన్ క్లియర్. అడిగారు, గుడ్. ఈ ఫైటోలక్క రైట్ సైడ్ అనేది ప్రామినెంటా, లేకపోతే మరి మిగిలిన లక్షణాలు రైట్ సైడ్ అనేది మనం చేయొచ్చా, ఇగ్నోర్ చేయొచ్చా? మెర్క్ అయోడియం ఫ్లేవంలో రైట్ సైడ్ మాత్రం చాలా ప్రామినెంట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ sir. రైట్ సైడ్, యూ కెన్ ఇగ్నోర్ ద రెమెడీ. అది రైట్ సైడ్ లేకపోతే ఎంఐఎఫ్ ఇవ్వద్దు, వేరే రెమెడీస్ ఉంటాయి. ఈ ఫుడ్ డైవర్షన్ లో ఈ ఆర్సనిక్ ఆల్బమ్, కాక్యులస్, కోల్చికం తో పాటు ఇంకో డ్రగ్ చెప్పారు సార్, అది ఏ డ్రగ్ సార్? సెపియా. చెప్పి ఓకే, థ్యాంక్స్ సార్. టైం లేదు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు ఏమైనా ఉంటే జనరల్ డిస్కషన్లో చెప్తాం. నెక్స్ట్ క్లాస్లో మీకు మెర్క్ బిన్ అయోడు మిగతా చెప్తాను. ఎవరికైనా స్లోగా అవుతుందని అనిపిస్తుందా సార్? సార్ లేదు సార్, ఇట్లా బాగుంది. చెప్తే బాగా నోట్స్ బాగుంది. రాసుకుంటున్నాను సార్. ఇప్పుడు చూడండి, నేను ఏదో ఒక డౌట్ చెప్పి కోల్చికం కదా అంటే కొన్ని 4 చెప్పారు. అప్పుడు నోట్ చేసుకోకపోతే ఇప్పుడు నోట్ చేసుకుంటారు. మళ్ళీ రికలెక్షన్ అయింది. నోట్ చేసుకున్నా కూడా అది చూడని వాళ్ళకి అది కొంచెం మైండ్లో టచ్ చేసినట్టు అయింది. మీరు అది ఓకే సార్, చాలా ఉపయోగంగా ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆ రివిజన్ లాగా, ఎన్లైట్మెంట్ లాగా అన్ని మల్టీ డైమెన్షన్లో సాగుతుంది అది మీ లెక్చర్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నమస్తే నా అండి. పేరు మనోహర్. మోతాదు ఎంత? 30,200? సార్ మోతాదు ఎంత వేయాలి? మోతాదు గుడ్, బాగా క్వశ్చన్ అడిగారు. మంచి క్వశ్చన్ ఇది కూడా. మామూలుగా రస్టాక్స్ కానీ బ్రయోని అయితే 200 వేస్తామండి. ఫైటోలక్క అయితే 30తో స్టార్ట్ చేయొచ్చు. ఫైటోలక్క 30తో స్టార్ట్ చేయొచ్చు, అవసరం ఉంటే 200 కూడా వేయచ్చు. రెండు కూడా మనకి రెండు కూడా అవుతాయి, 30 or 200. ఫైటోలక్క డి. మెర్క్ ప్రోటో అయోడేట్ ఎంఐఎఫ్ మాత్రం 30తో చాలు, మోస్ట్లీ 30 బాగా పనిచేస్తుంది. అవసరం ఉంటే 200 కూడా వేయచ్చు. ఓకేనండి. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి. నాజియా ఫ్రమ్ స్మెల్ ఆఫ్ ది ఫుడ్, కొంచెం అంటే స్మెల్ చూస్తేనే మనకి వికారం అనిపించే రెమెడీస్ ఇంకొన్ని యాడ్ చేస్తాను. ఒకటేమో ఆర్సికమ్ ఆల్బమ్, కోల్చికం, కాకులస్ ఇండికస్, సెపియా, ఇవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇంకొని యాడ్ ఏంటంటే తూజా కూడా ఇంపార్టెంట్ రెమెడీ. డిజిటాలిస్లో కూడా ఫ్రమ్ ది థాట్ అండ్ స్మెల్ ఆఫ్ ది ఫుడ్ అగ్రవేట్స్ ఉంటుందండి, గుర్తుంచుకోండి. ఫ్రమ్ ది థాట్ అండ్ స్మెల్ ఆఫ్ ది ఫుడ్ అగ్రవేట్స్ ఉంటుంది. సిక్యూడా విరోజలో కూడా అదే సిమ్టమ్ ఉంటుంది. ఇది నాజియా ఫ్రమ్ థాట్ అండ్ స్మెల్ ఆఫ్ ది ఫుడ్, సిక్యూడా విరోజా. ఫిట్స్ రెమెడీ అనుకుంటాం కానీ చాలా ఇంపార్టెంట్ రెమెడీ అండి సిక్యూడా విరోజా. ఇపికాక్ కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఇవి మనకి ఎక్కువ మటుకు ర్యాంక్ రెమెడీస్. నెక్స్ట్ మనకి జనరల్ మెజర్మెంట్స్, టాన్సిల్స్ అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి, గొంతు నొప్పి వచ్చింది అనుకోండి, ముందు గోరెచ్చ నీళ్ళ పొద్దున్నే ఉప్పేసి పుకిలిచ్చి ఉమ్మించమని చెప్పాలి, గుర్తుంచుకోండి. చాలా రిలీఫ్ ఇస్తుంది. గోరెచ్చ నీళ్ళ పుకిలిచ్చి ఉమ్మించమని చెప్పాలా. నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో మీకు అవి చెప్తాను. ఇవి మెర్క్ బిన్ అయోడా అవి చెప్తాను. ఒక్కసారి నేను మీకు రైట్ సైడ్ రెమెడీస్ ఒకసారి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి
బెల్లోడోనా, బ్రయోనియా, ఎపిస్మెల్, లైకోపోడియం, ఫైటోలక్క, మెర్క్ ప్రోటోయోడైడ్. నెక్స్ట్ అగ్రవేషన్ ఫ్రమ్ హాట్ డ్రింక్స్ కంపారిజన్లో ఫైటోలక్క డికి కంపారిజన్లో పల్స్టిల్లా, లెకసిస్, బ్రయోనియా, ఫాస్ఫరస్, ఎపిస్, కోకస్ క్యాక్టై. కోకస్ క్యాక్టై ఇస్ ది వండర్ఫుల్ రెమెడీ అండి, గుర్తుంచుకోండి. కోకస్ క్యాక్టై చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఏ సిమ్టమ్స్ మీద అంటే వెచ్చగా తాగితే బాధ ఎక్కువ అవుతాయి, వాడికి దగ్గు కూడా చల్లగా తాగితే హాయిగా ఉంటుంది, వాడికి ఏమైనా బంకల్గా ఉంటుంది కోకస్ క్యాక్టై. ఓకేనండి. కోకస్ క్యాక్టై కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. నేను చెప్తాను, ఆ రెమెడీ చెప్పినప్పుడు మీకు చెప్తాను. మెర్క్ ప్రోటోయోడే ఒక 2 పాయింట్స్, ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మిస్ అయినవి మాత్రం మీకు చెప్తాను. చాలా ఇంపార్టెంట్ రెమెడీ మెర్క్ ప్రోటోయోడే అండి. టంగ్ ఈజ్ ద థిక్ yellow కోటింగ్. ఓకే. ఇర్రెసిస్టిబుల్ డిజైర్ టు క్లెంచ్ టీత్, పళ్ళు ప్రకారం అనిపిస్తూ ఉంటుందండి. మెర్క్ ప్రోటోయోడేలో ఇది ఎంఐఎఫ్లో పళ్ళు కొరకాలన్నంత రెసిస్టెన్స్ ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ ఎవరైనా పండ్లు రూట్ కెనాల్ చేసుకొని ఫిలప్ చేయించుకున్నారండి, వాళ్ళు సివియర్ పెయిన్తో వచ్చారనుకోండి, మీరు ఏం మంది ఇస్తారు చెప్పండి? విల్ గో ఫర్ ది ప్రాక్టికల్ డైరెక్షన్. చెప్పండి ఏమి ఇస్తారు? లేడంపాలు ఇస్తాను. లేడంపాలు ఒకటి, గుడ్. లేడంపాలు కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే కానీ ఎప్పుడూ ఫిలప్ చేశారు, ఫిలప్ చేసి కూడా 1-2 years అయింది కానీ ఇప్పుడు పెయిన్ వస్తుంది ఆ పెన్ను. లేడంపాలు ఒకటి. సరే, ఇంకా చెప్పండి, సీనియర్స్ ఎవరు ఉంటే చెప్పండి. హెక్లా అవన్నీ కూడా జనరల్గా గమ్స్ పెయిన్స్కి వాటికి వస్తాయి. స్పెసిఫిక్గా టూత్ ఏక్ ఎట్ ద టీత్ విచ్ వాస్ ఫిల్డ్ బిఫోర్ లాంగ్ టైం. హైపేరికం ఒకటి గుర్తుంచుకోండి. హైపేరికం ఫస్ట్ రెమెడీ గుర్తుంచుకోవాల్సిన రెమెడీ హైపేరికం. ఎందుకు? ఏదో ఇన్ఫెక్షన్ అయింటుంది లోపల, అందుకని హైపేరికం. ఇంకోటి ఫారెన్ బాడీ కదా అది, అందుకని ఆ ఇంజురీ వల్ల కూడా హైపేరికం ఒకటి చాలా ఇంపార్టెంట్ రెమెడీ. హైపేరికం. రెండో ఇంపార్టెంట్ రెమెడీ చెప్పనా? చెప్పండి సార్. స్టాఫ్సైగ్రియా కన్నా కూడా మెర్క్ అయోడియం ఫ్లావం గుర్తుంచుకోండి. మెర్క్ అయోడియం ఫ్లావం ఇంపార్టెంట్ రెమెడీ. అందుకని మీకు మళ్ళీ అందులో మిస్ అయిన పాయింట్స్ ఎట్లా 1-2 minutes ఉంది కదా, ఇలాంటి పాయింట్స్ చెప్తాము. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ బాక్స్ కదా, అందుకని అందులో చెప్పలేదు. బట్ ఇంపార్టెంట్ రెమెడీస్, చాలా ఇంపార్టెంట్ రెమెడీ. మెర్క్ అయోడియం ఫ్లావం 200 డోస్ ఇచ్చారనుకోండి వాళ్ళకి, ఆ పెయిన్ చాలా బాగా తగ్గుతుంది. నేను చూశాను కూడా అది. ఏదైతే టీత్ ఫిలప్ చేసినారో ఆ ఫిలప్ అయిన టీత్లో పెయిన్ ఉందనుకోండి, ఆ పాయింట్ మిస్ చేయకండి. ఓకే. నెక్స్ట్ హెడ్ పెయిన్ ఫాలోస్ సిమెంట్ తో, అదే టీత్ సిమెంట్ తో ఫిల్ చేస్తారు సార్, అప్పుడు పెయిన్ వస్తేనా ఇది? అప్పుడు కాదు, తర్వాత ఎప్పుడో ఫిలప్ చేశారో అయిపోయింది కూడా, కొన్ని నెలల తర్వాత కూడా పెయిన్ వచ్చింది అనుకోండి అప్పుడు. ఓకే. ఓకే. ఇంకోటి హార్ట్ పెయిన్లో చాలా ఇంపార్టెంట్ రెమెడీ అండి ఎంఐఎఫ్. ఎప్పుడు? హెడేక్ ఆఫ్టర్ హార్ట్ పెయిన్ ప్రొసీడెడ్ బై హెడేక్ వచ్చి హార్ట్ పెయిన్ వచ్చింది అనుకోండి, ముందు హెడేక్ వచ్చిన తర్వాత హార్ట్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఎంఐఎఫ్ మర్చిపోద్దు, 30 డోస్ వేసేయండి. 6 వేసినా సరే అండి, గుర్తుంచుకోండి. ఎంఐఎఫ్ 6 కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎక్సలెంట్ రెమెడీ ఎంఐఎఫ్ 6. అందుకని ఎప్పుడు మీ చెస్ట్లో ఎంఐఎఫ్ పెట్టుకోండి. హెడేక్ వచ్చిన తర్వాత ఎంబడి చెస్ట్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఎంఐఎఫ్ 6 3-4 డోస్ వేయచ్చు, ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ పెయిన్ ఎట్ రైట్ ఫోర్ ఆర్మ్ అండ్ లెఫ్ట్ హిప్ సైమల్టేనియస్లీ. లెఫ్ట్ ఫోర్ ఆర్మ్ ఇక్కడ పెయిన్ అండ్ లెఫ్ట్ హిప్, ఇది కూడా కన్కామినెంట్ సిమ్టమ్స్. నెక్స్ట్ కంపారిజన్లో లైకోపోడియం ఎంఐఎఫ్కి లైకోపోడియంకి చాలా దగ్గరగా సంబంధం ఉంటుంది, చాలా దగ్గరగా సంబంధం ఉంటుంది.
కన్కామిడెంట్స్ మాత్రం మర్చిపోద్దండి. ఎంఐఎఫ్కి కన్కామిడెంట్స్ ఏంటి అంటే హెడ్ పెయిన్ ఫాలోయింగ్ ఇమ్మీడియట్లీ హార్ట్ పెయిన్. హెడ్ పెయిన్ వచ్చిన తర్వాత హార్ట్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఈ రెమెడీ చాలా ఇంపార్టెంట్ రెమెడీ. పెయిన్ ఇన్ ద రైట్ ఫోర్ ఆర్మ్ అండ్ లెఫ్ట్ హిప్ సైమల్టేనియస్లీ. రైట్ ఫోర్ ఆర్మ్ అండ్ లెఫ్ట్ హిప్. నెక్స్ట్ పెయిన్ ఇన్ ద హార్ట్ విత్ పెయిన్ ఇన్ ద అబ్డమిన్. పెయిన్ ఇన్ ద హార్ట్ విత్ పెయిన్ ఇన్ ద అబ్డమిన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. నెక్స్ట్ మామరీ ట్యూమర్స్ విత్ నాట్స్ ఇన్ ద యాక్సిల్లా, బ్లూనెస్ ఆఫ్ దట్ పార్ట్. స్త్రీలలో స్తనాల్లో ట్యూమర్స్ గడ్డలు వచ్చి మొత్తం కూడా చంకలో యాక్సిల్లాలో చిన్న చిన్నగా వాపులు వస్తాయి. చాలా మోస్ట్ డేంజరస్, గుర్తుంచుకోండి. అది ఏమో క్యాన్సర్ ఏమో అని చెక్ చేయించుకోండి, అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పెయింట్ సిక్ ఫీలింగ్ ఇన్ ద హైపోగాస్ట్రియం బిఫోర్ స్టూల్. మోషన్ పోయే ముందు కడుపులో మొత్తం కూడా ఖాళీ అయినట్టు ఫీలింగ్ ఉంటుంది. బ్లాకిష్ డిశ్చార్జెస్ ఉంటాయి. మౌత్ ఆల్రెడీ మీకు తెలుసు. గొంతు నొప్పి, కాన్స్టెంట్ ఇంక్లేషన్ టు స్వాలో. గొంతు నొప్పి ఉండి ఎప్పుడు మింగాలి ఏదో లోపల సెన్సేషన్ ఏదో ఉంది, అందులో మింగాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. టాన్సిలైటిస్, అగ్రవేషన్ ఆఫ్ కోల్డ్ డ్రింక్, వామ్ డ్రింక్స్ బెటర్ బై కోల్డ్ డ్రింక్స్. చల్ల తాగితే బాగుంటుంది, వెచ్చ తాగితే ఎక్కువ అవుతుంది. ఇట్ ఈస్ ద ఆపోజిట్ సిమ్టమ్ ఆఫ్ లైకోపోడియం. లైకోపోడియంకి మెర్క్ అయోడి ఫ్లావమ్కి ఎంఐఎఫ్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మెర్క్ అయోడియం ఫ్లావమ్లో వెచ్చగా తాగితే బాధలు ఎక్కువ అవుతాయి, చల్ల తాగితే బాగుంటాయి. లైకోపోడియం వాడికి ఆపోజిట్. లైకోపోడియం వాడికి చల్ల తాగితే ఎక్కువ అవుతుంది, వేడిగా తాగితే హాయిగా ఉంటుంది. నెక్స్ట్ ఫెయింటింగ్ వెన్ రైజింగ్ ఫ్రమ్ ఎ చైర్. కూర్చొని లేస్తే బాధలన్నీ ఎక్కువ అవుతాయి, చక్కెర వచ్చినట్టు ఉంటుంది, మూడ్స్ కూడా చేంజ్గా ఉంటాయి, చెప్పాం కదా ఇంతకుముందే. డైవర్షన్, అమ్యులేషన్, డీప్ బోన్ పెయిన్స్ ఉంటాయి. రైట్ సైడ్ ర్యాపిడ్ రెమెడీ, రైట్ సైడ్ రెమెడీ ఇదండి ఎంఐఎఫ్. ఓకేనండి. సరే, నెక్స్ట్ క్లాస్లో మనం ఫర్దర్గా చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్. వాస్తవ కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది, అందుకని కొంచెం డిలే అయింది, సారీ.